రాజధాని రైతులకు న్యాయం కోసం ఏఆర్ఎస్ పార్టీ 278వ రోజుకు చేరిన జేకేఆర్ నిరసన దీక్ష. ఎకరానికి కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. అమరావతి రాజధాని, అమరావతి పరిరక్షణ కోసం, రైతు ప్రయోజనాల కోసం ఏఆర్ఎస్ పార్టీ చేపట్టిన జేకేఆర్ నిరసన దీక్ష విజయవంతంగా 278వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ముందు పలు కీలక డిమాండ్లను ఉంచారు. రాజధాని అనేది 5 కోట్ల ఆంధ్రుల మనోభావమని, ఇక్కడ అభివృద్ధి జరిగే వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. ఎకరానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. గతంలో ప్రభుత్వం ప్రకటించిన 1250 గజాల ప్లాట్లు రైతుల ప్రస్తుత అవసరాలకు సరిపోవని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. భూములిచ్చిన రైతులకు ఎకరానికి కోటి రూపాయల నగదు లేదా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 4 రెట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే రాజధాని బలానికి, అమరావతి రాజధాని బలానికి మరింత బలం చేకూర్చుతుంది ఆయన పేరు పెడితే, మోడీ గారి పేరు. ఆ యొక్క బ్రిడ్జి మీద 100 అడుగుల హార్చి కట్టి ఆయన పేరేసి, ఆయన ఫోటో వేసి మరీ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజధాని డెవలప్ అవ్వాలని. ఇవాళ కూటమి ఇక్కడ టీడీపీ నాయకులు కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మన చేత ఈ యొక్క రిలే నిరసన దీక్ష, ఈ జేకేఆర్ని దీక్ష భగ్నం చేయడానికి టెంటేషన్లా ఒక 5 రోజులు 5 లక్షలు ఖర్చు పెట్టి టెంటేషన్లా మరి దీపించారు. ప్లాన్ చేసుకోమన్న చేతం. మరి వీళ్ళు ఎన్ఆర్ రింగ్ రోడ్డు, వైకుంఠపురం దగ్గర ఎన్ఆర్ రింగ్ రోడ్డు ఒక్క బ్రిడ్జ్ చేయగలరా? వేసి చూపించమని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ కూటమి ప్రభుత్వం, ఏళ్ళని రాష్ట్ర ప్రభుత్వం నాయకుల్ని. ఎందుకంటే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడి ఏం చేయాల్సిన అవసరం ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆనాడు పట్టుకొని జగన్ గారు ఎప్పుడో 2014 ముందు, 2004 తర్వాత, 2009 ముందు భూసేకరణ చేసి వీళ్ళు రాజధాని రాజధాని అని చెప్పి, ఏదో రాజధాని అంటే ఒక కులం కాదు, రాజధాని అంటే ఒక పార్టీకి సంబంధించింది. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని, ప్రజా రాజధాని అమరావతి అంటే అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. గతంలో కూడా విశేషత జగన్ గారు వచ్చాడు రాజధానికి ఒకసారి పర్యటనకి, ఫస్ట్ నీళ్ళు దగ్గర. ఎట్లాంటి రెచ్చగొట్టే విధానం చేయకూడదు. తర్వాత చెప్పాక మన 19లో లోకేష్ గారు గెలవలేదని చెప్పి ఇక్కడ విశేషత చూపిస్తానికి 3 రాజ్యాలను సలహా ఇచ్చాయని ఆయన చేత చెప్పించారు. ఇట్లా 3 రాజ్యాలు వాస్తవానికి కలిసికట్టుగా అందరు కలిసి ఆడిన నాటకం తప్పితే ఈ 3 రాజధానులు కానీ ఈ ప్రాంతంలో ఆపటం కానీ వాస్తవం. ఇక్కడ రైతుల్ని ఫుట్బాల్ ఆడినట్టు పాపం. ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు కావాలని చేసింది. అప్పుడు జగన్ దగ్గర రానిలేదు, మోడీ గారి దగ్గర రానిలేదు అన్నారు బాబు గారిని. మరి ఇప్పుడు అధికారం ఉందిగా, మరి జగన్ కూడా కలుపుకొని కలిసిపోదామని చెప్పి మాట్లాడుకోవచ్చుగా. అధికారం మీకు ఉంది. ఇవన్నీ వదిలేసి విశేషతగా ప్రజల్ని ఇబ్బందులు పెడతానికి ఆయన మీద ఏదో చెప్పుకుని ఇబ్బంది పెడతా ఉన్నారు. అలాంటి ఇబ్బందులు మానుకొని ప్రజలందరికీ న్యాయం చేసుకుంటా, రాజధాని డెవలప్ చేసుకుంటా, ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచాన్ని జయించే స్థాయికి ఎదగాలి. ప్రపంచ రాజధాని కట్టుకుంటున్నాం మనం. ప్రపంచ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు కూడా ఎదగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకా ఇటువంటి చెప్పండి, ఇంకా చెప్తాను. ఓకే, ఎందుకంటే మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఆమోద ముద్ర వేశారు. మనకి సంతోషం. ఇలాంటి సంతోషంలో ఏదో చిన్న చేసి మనం మర్చిపోవడం కాదు. ఆయన పేరు ప్రపంచంలోనే మారుమోగాలంటే, అమరావతి బలానికి మరింత బలం చేకూర్చాలంటే మోడీ గోల్డెన్ బ్రిడ్జి అని చెప్పి వెస్ట్ బైపాస్ కృష్ణానది బ్రిడ్జి మీద ఆయన పేరు పెట్టాలని 100 అడుగుల ఆర్చి కట్టి ఆయన ఫోటో వేసి ఆయన పేరు వేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. నేను ఇది మీ ప్రెస్ మీట్ ద్వారాగా మన మోడీ గారికి చేరేంత వరకు పంపమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను.